ఇదిగో చూడండి, కనకం నా కోసం బిర్యానీ తీసుకొచ్చింది. ఖమ్మం నుంచి తెచ్చింది. ఓ గిన్నె పక్కకు పోతుంది ఇది. ముక్కలేమో నాకు, బిర్యానీ నీకు. ఇది కదుపు, నువ్వు కదుపు. ఇది నాకు పట్టుకోవడానికి చేతిలో ఫోన్ ఉంది. దీంట్లో ఎందుకో లైటింగ్ రావట్లేదు, వేరే లైటింగ్ పెట్టాల్సి వస్తుంది. అంటే ఆప్షన్ నాకు తెలియట్లేదు. ఇప్పుడే వాడడం మొదటిసారి. కనకం అది నాకు సగం కడుపుకి కూడా సరిపోదు కనకం. ఆవిడ ఏమన్నారు తెలుసా, ఆవిడ కూడా అడిగారు బెంగళూరు. అడిగితే నాకు చిన్నప్పుడల్లా గుర్తొస్తుందండి అన్న. అంటే పాపం ఒక్కరు, అయ్యో పాపం అంటాడు. పాపం పొమ్మడు ఒక్కరు ఉన్నాడు కదా. నీకు పాపం అనిపించట్లేదు కానీ బయట వాళ్ళకి నేను పాపం కనిపిస్తున్నా చూడు. చికెనా, చికెన్ మటన్ కూడా రెండు. చికెన్ మటన్ రెండు కలిపి బిర్యానీ వండిన రా. నీ తలకే ఆగ, నేను తలకాయ కూర తీసుకురావడానికి పోతున్నా. ఒక నిమిషం ఓపిక పట్టు. 40 రూపాయల బాటిల్ కొని వాటర్ తాగుతున్నావా? అక్కడ వాళ్ళు ఇచ్చారు, ఎగువ తెచ్చుకున్నా నేను తీసాను. ఓ అబ్బో, మూసేస్తావా అని అడుగుతున్నారు. అవును నాకు ఇచ్చారు, నాకు నీకేమైంది? నాకు ముడ్డు కట్టుకుంటాకి, మూతి కట్టుకుంటాకి, నోరు కట్టుకుంటానికి కూడా మిల్లర్ పట్టలేదు. నిన్ను అందరూ ఇష్టపడతారు కనుక ఎప్పుడైనా. నువ్వు అంటే ఇష్టం అందరికి. ఎందుకో? ఎందుకంటే నువ్వు మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తావుగా వీడియోలలో. ఇష్టం. ఇంకా చాలే, వెయిట్ సరిపోయింది. నాకు ఆస్తి లేదు కానీ అయ్యి బాబు ఆస్తి ఉంటే పొట్టేసుకుందరు అమ్మాయి. ఎవరు? నువ్వే. కనుక నీకు ఆస్తి ఉంది, ఉంది. అక్కడ ఇల్లు ఉందిగా నీకు. ఇల్లు కట్టేస్తా ఇప్పుడు. మాది దీని పేరేంటి, రేషన్ ద్వారా ఇస్తున్నారంట. దాని అదే విధానం ఏంటని అడుగు. నాకు తెలుసు, 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు తీసుకుపోయి ఇల్లు కట్టుకున్నాం. వద్దు మీరు అప్పు చేయొద్దు, వాడు ఇస్తున్నాడు, పేమెంట్ కూడా తక్కువ కట్టుకొచ్చిన నెల వడ్డీ అడగండి. అలాగే పెట్టిన ప్లేట్లో తాగొచ్చి తింటావా? పెట్టు. మెత్తగా అనుకోవాలి. ఇంక నీకు సిగ్గు వదిలేసావు, నువ్వు సిగ్గు అనేది వదిలేసావు. తల్లి దగ్గర సిగ్గుపడతారా? చెప్పు. ఇదొకటి తోక, తల్లి అని వంకొకటి. తల్లి తల్లి నన్ను కనకపోయినాను నా తల్లి. పెంపుడు తల్లి, పెంపుడు తల్లి. ఏం పొగలు వచ్చేస్తున్నాయి. బాగుంది. నిన్న పొద్దున వండిందో మొన్న పొద్దున వండిందో? నిన్న సాయంత్రం ఉంది. నీకు తేవటం తప్పు వచ్చింది నాకు. అయ్యా నేను ఉంచుకున్నాను, మా ఆమెకు కూడా పడిపోయింది చూడు. మరి అది నాకు రాసి పెట్టుంది దేవుడు. నీకు రాసి పెట్టున్నా, నేను రాత అడ్డగీతకి ఎత్తాను. వెళ్ళు. అడ్డగీతకి ఎత్తావా? తీసుకో. స్పూన్ అట్లేదు. సర్లే తిను. నువ్వు అసలు నువ్వు తినలేదు, ఏమి తిను. నేనేదో వీడియో కోసం అన్నా, నిజంగా కాదు. తిను తిను కనుక. ఓ 2 ముద్దలు తిను. వీడియో ఉన్నది యాక్షన్ చేస్తున్నావు. లేదు, ఒక 2 ముద్దలు తిను కనకం. ఖాళీ లేవు 2 చేతులు, నువ్వే తీసుకో కనకం. ఓ కనకం, ఏందయ్యి? మటన్ ముక్క. మటన్ ముక్క నిజంగా? ఓకే, అందుకే ఇంత గట్టిగా ఉన్నావు. మటన్లు తినే గట్టిగా ఉన్నావు. కనకం 3-4 రోజులైంది కనకం. నాటకాలు చేస్తున్నావా అయింది? మరి 3-4 రోజులైంది. కంగారు పడకు, తరుముతా అంటుంది నన్ను. ఇప్పుడు నీ ఫోన్లో ఎన్ని ఉన్నాయో చూడాలి ఇప్పుడు. కుమో కుమో. నువ్వు 2 ముద్దలు తిను, మిగతాది నేను తింటా. కింద పట్టడానికి చేస్తున్నావు. ఆగు. ఇంకా ఆపేమ్మా. ఆపనమ్మా. ఇదిగో
2 ముద్దలు తిను. నువ్వు సపరేట్గా వేసుకొని తిను. తినవా? వద్దా? వద్దా నిజంగా? నేను ఎక్కువ తినకూడదు. సర్లే. తలకాయ కూర తింటావా? ఈ ముద్దు కూడా తింటాను. చిరాకు కూడా నాకేం వద్దు. తలకాయ కూర అన్న తిను. నాకేం వద్దు. తలకాయ కూర ఎక్కలేదా చెవులోకి? బొట్టు ఆడ దొరికింది మళ్ళీ? మొన్న పోయింది అన్నగా బొట్టు దొరికింది మళ్ళీ. ఓరే నాయన ఒకటే నవ్వురా నాయన. మరి అంతే అలా అల్లనే తీసాం అందరినీ. మళ్ళీ బొట్లో వేస్తావు. హాయ్ అండి బాయ్ అండి అని ఒకసారి. హాయ్ అండి బాయ్ అండి. నీరసం వస్తుందండి. వచ్చింది పొద్దున ముందు ఇద్దరు మంచి లేసానండి. 5-6 వీడియోలు తీసుకున్నాను. కారులోనేగా వచ్చింది? పరిగెత్తుకుంటూ వచ్చినావు? ఆ కారులోనేగా వచ్చింది? కారులోనేగా? ఏసీ కారులోనేగా? దేంట్లో వచ్చినావు? మరి ఏసీ కార్లో వచ్చిందని ఎందుకు అలసట నీకు? అసలు ఖర్చు పెడుతున్నారు. 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు తిండి దగ్గర. నీ లైఫ్లో అట్లా ఖర్చు పెట్టినా ఎప్పుడన్నా? నాకు తెచ్చని పెట్టి చేయను. మన పొట్టగా ఉండదు అంతేగాని మటన్ చికెన్ మటన్ ఫిష్ ఇంకా కూర వలకడ కూర పొడి. కానీ పాపం కనుకో, నీకు ఎవరు లేరు కనుకో నిన్ను చూసుకోవడానికి. కానీ నిన్ను ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా నేను చూసుకుంటా కనుకో నిన్ను. నీకోసం ఇప్పుడు తలకాయ కూర తీసుకొస్తా కనుకో. ఓకేనా? తలకాయ కూర తిని ఇంకా నువ్వు గట్టిగా ఉండాలి కనుకో. ఓ 10 ఏళ్ళు నా యూట్యూబ్ ఛానల్ అలా 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 పైకి లేపాలి నువ్వు. వద్దులే, ఉండలే, ఎందుకు వెళ్ళిపోవడం? అది మన చేతుల్లో లేదులే. అయినా దేవుడి చేతుల్లో ఉంది. ఏదైనా ఒకడు బాగుపడాలన్నా దేవుడి చేతిలో ఉంది, ఏది చేయాలన్నా దేవుడి చేతిలోనే ఉంది. కానీ మన ప్రయత్నం మనం చేయాలి. దేవుడు పుట్టినడే రాసిస్తాడు. కొన్నాళ్ళకి ఇలా ఉండాలి లక్ష్మమ్మ, కొన్నాళ్ళకి కొంచెం కష్టాలు ఉండాలి అంత. మళ్ళీ కొన్నాళ్ళు కష్టాలు అనిపించాను, ఇప్పుడు సుఖం అనిపించాను. నా లెవెల్ తగ్గ సుఖం అనిపించాను. చాలా నేను ఎప్పుడు కోట్లు అంతస్తులు వచ్చేయాలని ఎప్పుడు కోరుకోను. ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట ఆయువారోగ్యాలు బాగుండాలి తండ్రి. నీకు ఇవ్వాలంటే ఇవి అంటారు. ఖమ్మం పోయి వచ్చిన తర్వాత తెల్లగా కనుక అక్కడ నీళ్లు బాగా పడ్డాయి. సరే నీ వీడియోలు తెల్లగా ఉంటాను. తెల్లగానే కనుక చల్లారిపోతుంది. ఓకే తినేస్తా. ఇదిగోండి బిర్యానీ వేడి చేసి నా కోసం ఖమ్మం నుంచి తెచ్చిందండి కనకం. చూడండి నేనంటే అంత ప్రేమ చూడండి కనకానికి. బిర్యానీ తెచ్చింది నా కోసం. అసలు అది మటన్. నువ్వు మాత్రం ఐస్ క్రీమ్ తప్ప ఏమి ఇప్పించవు కదా. మరి ఇప్పుడు తలకాయ కూర తీసుకొస్తా నీ కోసం. ఇప్పుడు ఎంత పబ్లిక్ చేస్తావో తలకాయ కూర కనుక ఇప్పుడు ఎంత ఖర్చు చెప్పానో నాకు. తలకాయ కూర తీసుకురావాలా, ఇప్పుడు నిన్ను వేరే ఊరికి తీసుకెళ్ళాలా, ఎన్ని ఖర్చు అవుతుందో తెలుసా? నా గురించి ఆలోచిస్తున్నావా? నీ కొడుకు అయితే అంతే ఏడిపెత్తావా నన్ను? చెప్పు. కడుపును పుట్టిన బిడ్డ కంటే ఎక్కువ చూస్తున్నాను నేను. అదే అడుగుతున్నారు అందరూ కూడా. అందుకే కదా నిన్ను ఇంత బాగా చూసుకుంటున్నా నేను. అన్నా కుమా కుమా. ఇదిగో నేను వచ్చాయండి. ఇంట్లో అన్ని ఖాళీ అయిపోయినాయి. ఇంట్లో చెప్పులన్నీ ఖాళీ అయిపోయినాయి. కనుక ఇప్పుడు కనుక ఇప్పుడు కనుక తిన్నది ఇప్పుడు నువ్వు ఖర్జూర పండ్లని నువ్వు తిని నాటకాలు వేస్తున్నావా కనకం? తింటాలే కానీ నేను మరీ అంతగా తినాను కనకం. నువ్వు వచ్చేటప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది. మళ్ళీ ఇప్పుడు నువ్వు 3 రోజులు లేవుగా, బక్కగా అయిపోయినా నేను తిండి తినక. నువ్వు ఉండుంటే ఏదో ఒకటి వండి పెడతావు, నేను లావ్ అయిపోతూ ఉండేవాడిని. నన్ను ప్రశాంతంగా తిన్నే. సరేలే బాయ్ కనకం. బాయ్ కనకం. బాయ్ కనకం. నాకో ఏళ్ళు నాకు ఖర్జూరం నాకాలే.